అక్క ఇప్పుడే నాతో మాట్లాడా. లాస్ట్ ఎపిసోడ్ నేను లేకుండా చూసి బాగా ట్విస్ట్ ఇచ్చాడంట కదా. మీరుంటే మీకే ఇచ్చారు టెస్ట్. అబ్బా నువ్వు ముయ్యి, నువ్వు తెరు. సండే ఎక్కడికి తీసుకెళ్లట్లేదు, కాల్చుకు తిందాం అనుకున్నా. మీ బావ తిన్నాడు, నేను వండిన మటన్ లొట్టలేసుకుంటూ. ఏదేమైనా మటన్ బాగా కుదిరిందండి. అబ్బా అయినా నువ్వెన్ని కొత్త కొత్త ప్లాన్లు వేసినా చివరికి చెత్త చేస్తావు. ఆహా, మరి అలాంటి ప్లాన్లు వేయాలేంటి? కొత్త ప్లాన్లు వర్కౌట్ అవునప్పుడు పాత ప్లాన్ ని ఫాలో అవ్వాలి. వేరే ప్లానెట్ నుండి వచ్చిన అయ్యగారి దగ్గర ఏ ప్లాన్ వర్కౌట్ అవుదండి. అప్డేట్ అయిన ఐడియాలన్నీ సంకులో పెట్టుకుని తిరుగుతున్నారండి. అమ్మోయ్, నువ్వు తెరు. మనం ఎన్ని ప్లాన్లు వేసినా చివరిగా మన టార్గెట్ ఏంటి? ఏంటి? డబ్బులు కొట్టేయడం. అవును. ఇంతకు ముందు ఆడవాళ్ళకి పెళ్ళవగానే వచ్చే మొదటి హక్కేంటి? ఏంటి? మొగుడు జీతం రాగానే పెళ్ళం చేతిలో పెట్టడం. అవును. ఇంటిని మనం మెయింటైన్ చేస్తూ మొగుడు ఖర్చులకు డబ్బులు ఇచ్చిన నాళ్ళు హచ్చుకుక్కలా మన వెంట తిరిగేవాళ్ళు. రోజులు రోల్ అయ్యి కొద్దీ, సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యే కొద్దీ మన హక్కు లేదు, హచ్చుకుక్క లేదు. సో మళ్ళీ నువ్వు బావకి శాలరీ రాగానే తెచ్చి నీ చేతిలో పెట్టేలా చేసావనుకో, కంట్రోల్ అంతా మన చేతిలోనే ఉంటుంది. పైగా ఖర్చులన్నీ పోను, బోల్డ్ అండ్ డబ్బులు మిగులుతాయి బాబు. ఆహా, డబ్బులు మిగులుతాయన్న సౌండే ఎంత బాగుందోనే. అవును, ఇంతకు ముందంటే క్యాష్ ఉండేది, ఇప్పుడంతా అకౌంట్ ట్రాన్స్ఫర్లే కదా. ఏటీఎంస్ లేవా? కార్డు పెడితే క్యాష్ రాదా? పద, ఈసారి మన యాక్టింగ్ కి నంది అవార్డు వచ్చారు. తిప్పుకోరా. ఒరే, మా ఆవిడికి శాకాహారం ఇష్టం ఉండదు, మాంసాహారం ఇష్టం ఉండదు, ఓన్లీ ముత్యాలహారం అంటేనే ఇష్టం. ఇంట్లో ఎలాగో నాకు విలువ లేదు, బయట వాళ్ళ ముందు కూడా తీసేయండి నా పరువు. నేనేమన్నానే, మా ఆవిడ అందం ముందు ముత్యాలహారం అయితే సరిపోద్ది, ఓ 50 తులాల బంగారం అయితే సరిపోద్ది అంటున్నా. అవునా, చేద్దాం అనుకుంటున్నారా? ఇదొక్కటి గోల్డ్ అనగానే గోడ కొట్టిన పిడకలా పెడతాది మొహం. నంది అవార్డు వద్దా? నాకే హారం అక్కర్లేదు. విలువ లేని ఇంట్లో ఎన్ని విలువైన వస్తువులు వేసుకున్నా దిష్టి బొమ్మకి దీపావళి ముస్తాబు చేసినట్టే. బాగా చెప్పు. ఏంటి? అదే ఏం చెప్పు అంటున్నా. నాన్ కోయంబత్తూర్ సద్గురు ఆశ్రమానికి పోరే. ఎదుక్కు పాపం ఆయన అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు కదే. కానీ నేను ఇక్కడ లేను కదా, పేరుకే పెళ్ళాన్ని గాని పెత్తనం అంతా మీదే కదా. మధ్యలో మీ అమ్మ ఒకటి ఏది కొనాలన్నా అమ్మా అది కొంటున్నా, అమ్మా ఇది చేస్తున్నా అని అన్ని ఆవిడ సలహాలే. ఇంక ఈవిడెందుకు? అందుకే నీ ఆశ్రమానికి పోరే. అయితే ఇప్పుడేమంట? అన్నిళ్లలో ఆధిపత్యం ఆవిళ్ళకే ఇవ్వాలి. అన్నిళ్ళల్లో అవ్వదు గాని మన కొంపలో ఏడు. మెయింటెనెన్స్ మొత్తం నాదే అవ్వాలి. ఇప్పుడు కూడా ఇంటి మెయింటెనెన్స్ నీదే కదే. బట్టలు ఉతకడం, అంట్లు తవ్వడం, బాత్రూమ్లు కడగడం. మెయింటెనెన్స్ అంటే పాచి పనులు కాదు, పైసల పనులు. ఇక నుంచి నీ జీతం మొత్తం తెచ్చి నా చేతిలో పెట్టాలి, లేదంటే నీ ఆశ్రమానికి పోరే. మొత్తం మెయింటెనెన్స్ నువ్వు మెయింటైన్ చేయలేవే. లేడీలా ఉండు, మోడీలా అవ్వాలనుకో. ఎంత మాట అన్నారు? ఇప్పుడంటే మోడీ, ఇంతకు ముందు ఇందిరా గాంధీ. ఏ చేయలేదా? ఆడవాళ్ళంటే ఆశమర్షిగా ఉందా? ఆడవాళ్ళు తొక్కేస్తారా? ఆడవాళ్ళు ఎదగలేవరా? మనకు పాలిటిక్స్ ఎందుకు లేవే, ఏం చేద్దామన్నా ముందు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటావు? జీతం మొత్తం తెచ్చి నీ చేతికి ఇవ్వాలంటావు. అంతే. ఇంటిని ఖర్చులు నువ్వే మెయింటైన్ చేస్తానంటావు. నా ఖర్చుల డబ్బులు కూడా నిన్నే అడగాలి. తర్వాత నా వల్ల కావట్లేదు అన్నావో. ఆడవాళ్ళంటే ఆశమర్షిగా కనపడుతున్నారా? ఆడవాళ్ళు తొక్కేస్తారా? రేపే శాలరీ డే, తెచ్చి నీ చేతిలో పెడతా. ఎలా సత్తావో సావు. రేపు శాలరీ ఇస్తాడు, తర్వాత ప్రతిదానికి మన వెనక వచ్చేసాడు. నా జీతం 70,000. 9, 8, అన్ని నువ్వే చూసుకో, 10. జాగ్రత్తగా ఖర్చు పెట్టే. ఏమన్నా హెల్ప్ కావాలంటే అడుగు. ఇక నుంచి మీకేం కావాలన్నా నన్ను అడగండి. అబ్బో, ఏమే ఓ 25,000. ఎందుకా? ఈ ఇల్లు అవి మీ బాబు ఇచ్చింది కాదు. మరి మీ బాబు ఇచ్చిందా? లోన్ లో బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది. ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఈడ్చేస్తారు బయటికి. నెలకి 70,000 సంపాదిస్తూ చీప్ గా మాట్లాడడానికి చిరగ్గా లేదా? ఉండే సౌజీ క్యాచ్. బెడ్రూమ్ లో కార్నర్ ఉంది, కార్నర్ లో కబోర్డ్ ఉంది, కబోర్డ్ లో క్యాష్ ఉంది. ఓ 25,000 తెచ్చి మీ బావకి.
అక్క దిండు పెట్టుకో అక్క, కంఫర్ట్ గా ఉంటది. ఆ. ఇప్పటి నుండి నీకేం కావాలన్నా అక్క ఆర్డర్ వేయాలి, నేను అమలు చేయాలి. ఏడు చేయాలి. ఏమక్కర్లేదు. పండగ చేసుకో. ఛీ, నువ్వు నోట్ చేయవే. ఏం చేస్తున్నావు? కళ్ళజోడు ఒకటి. ఒసేయ్, కారు అమ్మాయి కట్టాలి 15,000. సౌజీ, బెడ్రూమ్ లో కార్నర్ ఉంది, కార్నర్ లో కబోర్డ్ ఉంది. కబోర్డ్ లో క్యాష్ ఉంది, 15,000 బావకి ఇవ్వాలి. ఇచ్చేయ్, నువ్వు నోట్ చేయి. ఇవ్వాలంటే ఫాలో అవ్వాలిగా. అవ్వాలిగా. పద మరి. రేయ్, చూస్తావేంట్రా జ్యూసు? మనవి కాని డబ్బులు మనం మెయింటైన్ చేస్తే ఉంటది బా. ఉంటది ఉంటది. తీసుకో, ఉమ్. వెళ్ళి పని చూసుకో. నువ్వు చూసుకో, కింద పట్టి ఫ్లోర్ పగిలింది. అది ఆ లెఫ్ట్ కేవే. నువ్వు ఆ రెడ్డి చెర్రీ జరపవే. ఈ కొంపలో ఉండకన్నా ధర్మసత్రంలో ఉండబెట్టు. హలో, ఆ, సిరి స్కూల్ ఫీజు కట్టారా? కట్టలేదు. ఎంత? 10,000. సౌజీ, బాబు గొట్టం, మెయింటెనెన్స్ అంటే ఇది, అన్ని మర్చిపోవటం కాదు. నువ్వు నోట్ చేయి. నువ్వు పదా. చింతపండు కొట్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఏమో. ఏదో బెల్లం పొట్టు మొహం ఇది. టేక్ ఇట్ బా. లరేట్ గుర్తించలే నిన్ను. ఒరే ఎదవా, చూపించాలు డీమార్ట్కి వెళ్ళాలి పద. ఓసే, డీమార్ట్కి వెళ్ళాలి, మంత్లీ 12,000 బిల్లు. 12,000 ఎందుకు? 10,000 కదా. అదేంటి ప్రతి నెల డీమార్ట్కి వెళ్ళాలి, నా దగ్గర 12,000 కదా తీసుకున్నది. 2,000 నొక్కేయాలంటే 12,000 కదా తీసుకోవాలి. ఎక్కువ యాక్టింగ్ చేయకుండా ఇచ్చేయి, లేదంటే మొత్తం ఇచ్చేయాలి. బాబు గొట్టం, కొంచెం చూసి ఖర్చు పెట్టండి. ఎదవ దుబారా మీరును. కుడితే కుప్పు ఊడిపోవాలి. మీరు ఇలాగే కదా తిట్టేవాళ్ళు. అలాగే పెట్రోల్కి ఒక 5,000. సౌజీ, నువ్వు నోట్ చేయి. నువ్వు ఇంకా ఇలా ఇసురుకుంటానే కూర్చుంటావా? అమ్మగారు, డిమార్ట్ సరుకులు తెచ్చామండి. ఇంకా వారానికి సరిపడే కాయగూరలు, మటన్ చేపడికి, పాలు బుద్ధి వాడికి మొత్తం 3,800 ఇస్తే తీసుకెళ్లి కట్టేస్తా. సౌజీ, అక్క, ఇలాంటి చిన్న చిన్నవన్నీ నువ్వు చూసుకోవే. ఆర్డర్ లేకపోతున్నాను. పదరా. నువ్వు నోట్ చేసుకోవే. అయ్యే బాబోయ్, మీరు మామూలు కాదండి. మరేమనుకుంటున్నావురా? డబ్బాలో డబ్బులేవురా? నన్ను అడుగుతారేంటి? అమ్మో, అక్కకు చెప్పాలి. అక్క, డబ్బాలో డబ్బులు లేవే. డబ్బులు లేవా? ఏంటి డబ్బులు లేవా? ఏమే కొంప తీసారు? కొట్టేయడం కాదు, డాడీ ఇచ్చిన 70,000 లెక్క ఎప్పుడూ అయిపోయింది. అంజిగాడి బిల్ ఎక్స్ట్రా. అయిపోయిందా? ఏది? ఏంటి జీతం వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే అలా అయిపోయింది? ఏంటే ఏదో అయిపోయింది అంటున్నావు? కొంప తీసి టీవీ రీఛార్జ్ గానీ అయిపోయిందా? అది ఏంటి చెప్పేస్తావా? ఒకసారి ఆ కట్టేసుకో. ఎంత మాట అన్నారు? ఇప్పుడంటే మోడీ, ఇంతకు ముందు ఇందిరా గాంధీ. ఏ చేయలేదా? ఆడవాళ్ళంటే ఆశమషిగా ఉందా? ఆడవాళ్ళు తొక్కేస్తారా? ఆడవాళ్ళు ఎదగలేవరా? మనకు పాలిటిక్స్ ఎందుకు లేవే, ఏం చేద్దామన్నా ముందు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటావు? జీతం మొత్తం తెచ్చి నీ చేతికి ఇవ్వాలంటావు. అంతే. నిన్నేనే ఏంటి అయిపోయింది అంటున్నా? అయిపోయిందో కాదు, సరిపోయిందా అంటున్నా. అంజుగడి బిల్లు. ఓహో, తొందరగా ఇచ్చే. ఒరే భీమలానికి భయంకరం ఇట్టంట కదరా. సౌజీ, ఇప్పుడు కబోర్డ్ లో కాదు, కిచెన్ లో కాకినాడ పెద్దమ్మ పెట్టిన స్టీల్ డబ్బాలో డబ్బులుంటాయి, తెచ్చి అంజుకి ఇచ్చే. అలాగే అక్క. అలాగే అక్క అంట. హక్కు హచ్చుకుక్క అన్నావు. శాలరీ మొత్తం సింగిల్ డేలో ఎగిరిపోయింది. ఇంకా మన బ్యూటీ పార్లర్ బిల్లు, ఫోన్ రీఛార్జ్లు, సినిమాలు, షికార్లు, నెలంతా ఖర్చులు, ఇవన్నీ ఎలా కవర్ చేయాలి? అదే అర్థం కావట్లేదే. ఎదవ అట్ట
మెట్ల కాడ మొహం వేసుకుని అర్థం కావట్లేదంటే ఏ లాభం? అసలే నీ మాటలిని పెద్ద పెద్ద డైలాగులు కొట్టా. ఇప్పుడు ఈ హోలంతా మనమే పొడ్చాలి. కాదు, ఇంక ఈ నెలంతా అన్ని మూసుకొని కూర్చోవాలి. అక్క మేకప్ లేకుండా మన మొహాలు అసలు చూసుకోలేమే బాబు. నా మొహం కొంచెం పర్వాలా, నీ మొహం అస్సలు చూడలే. ఎలా అడిగి డబ్బులు ఈ ప్లాన్ల కంటే ఆశ్రమానికి పోవటమే బెటర్. డాడీ ఆ. నీ శాలరీ ఏమో 70,000 మొత్తం మమ్మీకి ఇచ్చేసావు. ఆ. ఖర్చులన్నీ క్యాల్కులేట్ చేస్తే 70,000 ఎప్పుడో దాటిపోయింది. ఇంకా ఖర్చులు మిగిలిపోయాయి. మరి నువ్వు ప్రతి నెల ఎలా మెయింటైన్ చేస్తావు డాడీ? ఎవరికి చెప్పకూడదు మరి. అడిగినా చెప్పను. ఇలా ఇవెక్కడివి? మీ అమ్మ దగ్గర నొక్కేసా. ఆ? ఇప్పుడు మీ అమ్మ నా దగ్గర ఎలా నొక్కేసేదో నేను అలాగే నొక్కేసా. హౌసింగ్ లోను 25,000 అనుకుంటుంది కదా, కాదు 20,000. కారు ఈఎంఐ 15,000 అనుకుంటుంది కదా, కాదు 8,000. అమ్మ నా డాడీ. నీ స్కూల్ ఫీజులో కూడా నొక్కేసా. డీమార్ట్ లో 2,000 నొక్కేసే ఏదో పెద్ద ధూమ్ 3లో అమీర్ ఖాన్ లో ఫీల్ అయిపోద్ది అది. అదే ఇప్పుడు ఈ విషయం గానీ దానికి తెలిసిందనుకో,